అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది. మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు. వారితో సినిమాకు వెళ్లి జాలిక గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు మీకు ఆ స్త్రీ వల్ల రోజు వల్ల ధనలాభం సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఎక్కువగా మీరు విధి యొక్క పరిస్థితి అనేది మీకు తెలియడం కూడా సాధ్యమవుతుంది. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరియు గొప్ప గొప్ప వ్యక్తులను కూడా కలవడం అనేది జరుగుతుంది. ఈ రోజు మీరు బయట నడిచేటప్పుడు ఒక వ్యక్తి కలవడం కారణంగా ఆ వ్యక్తి యొక్క మరి గ్రహ నక్షత్రాలను బట్టి ఆ వ్యక్తి మీకు కలవడం చాలా శుభదాయకంగా మరి ఉంటుంది. కొంత పనిలో మీరు బిజీగా ఉండటం జరుగుతుంది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలవడం అనేది ఈ రోజు సాధ్యమవుతుంది. ఈ రోజు కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం అనేది ఆసన్నమైనది. ఈ రోజు రాశివారులు మాత్రము మరి ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకూడదు. ఎలా ఉంటే అలాగే వాటిని అంగీకరించాలి. ఈ రోజు పనిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అయితే మరి అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటాయి. ఎక్కువగా ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనలో ఉంటారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రము మరి తప్పకుండా ప్రయోజనం అనేది పొందగలుగుతారు. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఎక్కువగా ఇతరుల విషయాలలో మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే మంచిది. అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది. మరి గొప్ప వ్యక్తులను అయితే కలుసుకోవడం సాధ్యమవుతుంది. వృత్తిపరంగా అయితే పురోగతి అనేది ఉంటుంది. ఆదాయం పెరగడం అనేది సంతృప్తిని అయితే కలిగిస్తుంది. స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి విహార యాత్రలకైతే మరి వెళ్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకైతే మరి స్వస్థాన ప్రాప్తి అనేది ఉంది. ఇక కీర్తి పెరుగుతుంది. సొంత ఇంటి కళ అనేది తొందరగా నెరవేరే అవకాశం కూడా ఉంది. ఇక ఇష్టదేవత ఆరాధన మీకు చాలా శుభప్రదంగా మరి ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు అనేది చేతికి అందుతుంది. మరి తిరిగి రాదు అని అనుకున్నటువంటి డబ్బు కూడా చేతికి అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు ఎవరికైనా సరే ఇంట్లో ఉన్నటువంటి మరి వంటింట్లో ఉన్నటువంటి వస్తువులను మాత్రం ఈ రోజు ఎవరికి కూడా అప్పుగా మాత్రము ఇవ్వకండి. ఇస్తే మాత్రం దానంగా ఇచ్చేయండి. ఈ రోజు రాశివారులు మాత్రం అధికముగా శ్రమించి మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతారు. కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకైతే వెళ్లే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితుల నుండి మద్దతు అయితే పొందగలుగుతారు. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అధికారులతోటి అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండాలి. ఆస్తి నుండి మంచి రాబడి పొందే అవకాశం అయితే మరి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు రాశివారులు మాత్రము సంపద లాభాల మార్గాన్ని అయితే తెరుస్తుంది. విద్యారంగంలో అయితే మరి విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఇక పరిస్థితి కూడా మెరుగే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి. పరిస్థితిని బట్టి ప్రయత్నాలను అయితే కొనసాగించాలి. ఉద్యోగాల్లో మార్పు గురించి అయితే ఆలోచనలు అయితే ఉంటాయి. ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం కూడా పొందగలుగుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి అయితే వస్తాయి. ఈ రోజు ఈ రాశి వారికి అయితే పని పెరుగుతుంది. పనికి తగ్గ మరి ధనము కూడా చేతికి అందుతుంది. దాంతో పాటు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అధిక పని కారణంగా అలసట కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇక ఈ రోజు భార్య భర్తల విషయానికి వస్తే మాత్రం సాధారణమైన సంబంధాలు అయితే ఉంటాయి. అధికముగా ఈ రోజు భార్య భర్తలు సంభాషించకుండా ఉంటేనే ఉత్తమము. ఇక కుటుంబ విషయాలలో ఉన్నటువంటి ఏదైనటువంటి సమస్య అయితే పరిష్కరించుకోవడానికి ఈ రోజు ప్రయత్నాలు అనేవి కొనసాగించడం కూడా సాధ్యమవుతుంది. మంచి పని యొక్క మంచి ఫలితం అయితే మీకు తప్పకుండా దక్కుతుంది. మీకు ఈ రోజు మీరు చేసిన పుణ్య కార్యాలు మీకు ఈ రోజు మరి చాలా బాగా ఉపకరిస్తాయి. మీకు ఒక ప్రమాదం అనేది జరగకుండా ఈ రోజు ఆ ప్రమాద పరిస్థితి నుండి మీరు తప్పించుకోగలుగుతారు. మీకు అనుకోకుండానే ఆ ప్రమాద పరిస్థితి నుండి బయటకు రావడానికి మార్గాలు కూడా లభించే అవకాశాలు మాత్రం ఎక్కువగా మరి ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా ప్రియమైన వారితోటి ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదులుతారు. ఈ రోజు రాశివారులు మాత్రము విద్యార్థులు ఉత్సాహం విశ్వాసంతో కనిపిస్తారు. ఆనందంగానే ఉంటారు. పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు. ప్రేమికులకు సాధారణమైన రోజుగా ఉంటుంది. గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. మరి పెద్దల అనారోగ్యం గురించి చింతిస్తూ ఉంటారు. నిర్వాహక పనులు జరుగుతాయి. హెల్త్ చెకప్లు అయితే కంటిన్యూ చేయించాల్సి ఉంటుంది.
ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం జాగ్రత్త మరియు అవగాహన చాలా అవసరం అవుతుంది. మీరు మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు. లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక మరి 69 మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు. మరి పరిహారంలో ఈ రోజు రాశి వారు మాత్రం ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి. ఆ వస్త్రంలో 5 గరుడముకు కాయలను వేయాలి. వేసిన తర్వాత వాటిని గుండ్రంగా చుట్టేసి మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి మీరు ఇంటి గుమ్మం ముందు వేలాడతీయాలి. ఇలా చేసినట్లయితే మీకు దోష నివారణ జరుగుతుంది. అంత శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు రాశి వారికి మాత్రము చూసినట్లయితే గనక మరి ఇష్టదేవత అనుగ్రహం అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా మేలైన రోజుగా ఉంటుంది. ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.